హాయ్ ఫ్రెండ్స్. నేను చాలా రోజులయింది గదా! వీడియో పెట్టక. అందరు ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. ఏమైంది వీడియో పెట్టట్లేదనేసి అడుగుతున్నారండి. ఈరోజు నేను కొన్ని ఆల్రెడీ చేసేసాను. కర్రీస్, రైస్ అది చేసేసాను. గుత్తి వంకాయ చేద్దామనేసి ఈరోజు చాలా రోజుల తర్వాత అసలు తినాలనిపిచ్చింది. స్టఫింగ్ గూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. అరే! వీడియో పెడితే బావుండు గదా! ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు గదా! అనేసని. ఏమో అందరికొచ్చిందే ఇది. కాకపోతే ఇలా చేస్తారా? ఎలా చేస్తారో వేరేలాగా అది కూడా చేస్తారేమో గుత్తి వంకాయ చాలా ప్రాసెస్ ఉంటది గదా! చేసేది. ఒక్కసారి మీరే విధంగా చేస్తారో కూడా కామెంట్స్‌లో పెట్టండి. నేను స్టఫింగ్‌కి ఏమేమి వాడానంటే ఫస్ట్ కొంచెం ఆయిలేసేసి శనగపప్పు, మినపప్పు, పల్లీలు, పల్లీలు అవన్నీ వేగినాక ఎండు కొబ్బరేసేసి కొంచెం కాజు గూడా వేశానండి. ఇష్టముంటే కాజు ఏసుకోవచ్చు. లేకపోతే లేదు. నా దగ్గర ఉందని నేను వేశాను. దాంట్లోనే మళ్ళీ కొంచెం నువ్వులు, ధనియాలు, జీలకర్ర అవి వేశాను. కొత్తిమీర గూడా వేశానండి. ఒక కట్ట కొత్తిమీర రూ. 10 ఉంటది గదా! అదొకటి మొత్తం వేసేసాను. మామూలుగా మనం పైన జల్లినా కొంచెం జల్లితేనే బావుంటది. ఇట్లయితే మిక్సీలో పట్టేస్తే బావుంటది అనేసని అలా కొంచెం కొత్తిమీరేసేసాను. మళ్ళీ చింతపండు నానబెట్టి ఒక నిమ్మకాయ సైజంత చింతపండు గూడా నానబెట్టేసి మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేటప్పుడు కారము, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పోపు దినుసులు వేగాక ఉల్లిపాయ వేశాను, పచ్చిమిర్చి వేశాను. అది బాగా బ్రౌన్ కలర్ రావాలండి. లైట్ బ్రౌన్ రావాలి. కొంచెం వేగితేనే టేస్ట్ బావుంటది కదా! ఉల్లిపాయ. నేను ఆల్రెడీ చేసేసాను గదా! అది. చూడండి రైస్ చేసేసాను ఆల్రెడీ వేడిగా హాట్ బాక్స్‌లో పెట్టాను వేడిగుంటదని. ఇంకోటి బెండకాయ పులుసు చేశాను. కాకరకాయ ఉంటది గదా! బోడ కాకరకాయ అది ఫ్రై చేశాను. ఇంకోటి తోటకూర గూడా చేశానండి. తోటకూర ఫ్రై చేశాను. తోటకూరలో నేనైతే టమాటా వేస్తాను. ఉల్లిపాయ ఎక్కువేస్తేనే బావుంటదని తోటకూర గూడా చేశానండి. కొంచెం ఆయిల్ ఎక్కువేస్తాను నేను ఆకుకూరల్లో. ఇంకోటి పెరుగు. అసలు ఒక్కోసారి మనం అనుకున్నప్పుడు ఏది చేయలేం గదా! అనుకోకుండా చేస్తేనే ఈరోజు ఇన్ని కర్రీస్ 3 కర్రీస్ చేశా. 4 కర్రీస్ ఈరోజు. ఇంక ఉల్లిపాయ బాగా వేగిందండి. ఇప్పుడు టమాటా వేశాను. టమాటా వేగుతున్నప్పుడు కొంచెము మనం తొందరగా ఏగడానికి, ఉడకడానికి మెత్తబడతది గదా! అని కొంచెం సాల్టేశాను. సాల్ట్ వేసేసి కొంచెం అది దగ్గరకయిందనుకోండి, కొంచెం ఉడికితే ఒక హాఫ్ ఉడికినా చాలు టమాటా. ఉడికిన వెంటనే మనం ఈ స్టఫింగ్ జేసుకున్నదుంది గదండీ! స్టఫింగ్ జేసుకున్న వంకాయ ఉంది గదా! ఆ వంకాయని ఒక్కొక్కటిగా దాంట్లో వేగుతున్న దాంట్లో వెయ్యాలండి. ఒక్కొక్కటి నేనైతే వెడల్పాటి గిన్నెనే తీసుకుంటాను. ఎందుకంటే ఇలాంటివి మనం మసాలా ఇట్లాంటి కుర్మాలు జేసినప్పుడు అలాంటివి కొంచెం కలపడానికి ఈజీగుంటది. మళ్ళీ బావుంటది గదా! ఇప్పుడు మనం చిన్న గిన్నెలో పెట్టామనుకోండి దగ్గరికి ఉడికినప్పుడు ముద్దలాగా దగ్గరగా అయిపోతది. వెడల్పాటి గిన్నె అయితే బావుంటది. సెపరేట్ సెపరేట్ ఇట్లా పీసెస్ మరి ఇట్లా గుజ్జు గుజ్జు అవ్వకుండా ఉంటదని ఇలాంటి దాంట్లోనే చేస్తాను ఎప్పుడు జేసినా. నా దగ్గర కడాయి ఉంది గానీ, కడాయిలో ఎందుకో ఇది సెట్ అవ్వదనిపిచ్చింది. దగ్గరికే అవుతది గదా! అనేసి అందుకే ఇలా వెడల్పాటి గిన్నెలోనే చేస్తాను. ఇంకా మిగిలిన గ్రేవీ ఉంటది గదండీ! మనం మసాలా పట్టుకొని స్టఫింగ్ జేశాక, ఆ గ్రేవీని అలా వంకాయల పైనంతా వేసేసాను. ఎందుకంటే గ్రేవీ ఎక్కువుంటేనే బావుంటది. మరీ ఉట్టి వంకాయలతో తినలేం గదా! అందుకే మొత్తం ఆ స్టఫింగ్ చేసిందంతా కాకుండా కొంచెం గ్రేవీ పక్కన బెట్టుకోవాలి మనం. కొంచెం ఎక్కువనే జేసుకోవాలి. నేను ఏ కర్రీ చేసినా కొంచెం ఎక్కువనే చేస్తానండి. కరెక్ట్‌గా ఏదో ఇంట్లో వాళ్ళకి సరిపడకుండా అలా చేసేదానికన్నా కొంచెం ఎక్కువ మిగిలినా పర్వాలేదని నేనైతే ఏది చేసినా ఎక్కువే చేస్తా. అసలు నా చెయ్యికి కొంచెం కొంచెం కొసురుకుంటూ వండడము రాదు, పెట్టడము రాదు ఎవరైనా ఇంటికొచ్చిన వాళ్ళకి. అలా నేనింకా ఎప్పుడైనా ఎక్కువే చేస్తాను. అయితే ఇంక తర్వాత అది కొంచెం నీళ్లు పోసేసి ఆ మసాలా దాంట్లో మూత పెట్టి 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది. కొత్తిమీరతో గార్నిషింగ్ చేశాను. మా వాడు బత్తాయి జ్యూస్ చేశాడు చూడండి మా చిన్నోడు. ఇదన్నీ తిన్నాక తాగాలంట నేను. నీరసం అయిపోయిన మార్నింగ్ నుంచి ఏం తినలేదని. చూడండి. కలర్‌ఫుల్‌గుంది గదండీ! గుత్తి వంకాయ సూపర్. చూస్తుంటేనే నాకైతే నోరు ఊరుతుంది. మీకేమనిపిస్తుందో కామెంట్‌లో పెట్టండి. ఫ్రెండ్స్ థాంక్ యూ.